కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట లభించనుంది. రాజధానికి కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి 40,000 యూనిట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది. గ్రామ కంటాల్లో గ్రామ భూములు కోల్పోయిన వారికి నెలకు 10,000 అద్దె భత్యం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్త పూలింగ్ గ్రామాలకు రైతులకు 1.50 లక్షల వరకు రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 19వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 11 ప్రాజెక్టుల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అయితే భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు సిఆర్డిఏతో పాటు అలాగే ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు అలాగే ఆ సమావేశం అనంతరం తాజా రాజకీయాల పరిణామాలపైన కూడా ముఖ్యమంత్రి మంత్రి మండలితో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇటీవల ఎస్ఐపిబికి సంబంధించినటువంటి 19వ సమావేశంలో ఏకంగా 11 ప్రాజెక్టులకు సంబంధించి దగ్గర 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే ఎస్ఐబిబి సమావేశంలో పూర్తిగా చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరోవైపు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు మంత్రి మండలిలో పెట్టి చర్చించి ఆమోదం అయితే తెలపబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించి అత్యంత వేగంగా పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఏదైతే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందో వాటిని వేగవంతం చేసేటటువంటి చర్యలకైతే ఇప్పటికే సిఆర్డిఏ చర్చించి నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక రైతుకు ఎకరాకు యాన్యుటీ కింద సంవత్సరానికి 40,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఆ సిఆర్డిఏలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు సిఆర్డీకి సంబంధించి ఎవరైతే రైతులు ఇప్పటి వరకు కూడా ఇల్లు లేని వాళ్ళు లేదంటే స్థలం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా నెలకు 10,000 రూపాయలు కూడా వారి అకౌంట్ లో జమ చేసేటటువంటి దాన్ని కూడా ఈ రోజు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందా. కేబినెట్ లో కూడా చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతం నిర్మాణాలకు ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే ఇటు కేంద్ర సంస్థ నిర్మాణాలు అయితేనేమి అలాగే ఇతర సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నిర్మాణాలను కూడా స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా అనేక సంస్థలు రాజధాని అమరావతి కేంద్రంగా నిర్మాణాలు చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారన్నిటికీ కూడా భూములు అయితే కేటాయించేటటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా ఇటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతామని చెప్పేసి ఇటీవల యోగా సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో సో దానికి అనుగుణంగా కూడా అడుగులు వేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేబినెట్ లో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఈ రోజు స్థలం కేటాయించేటటువంటి అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఒకసారి మనం చూసాం. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా అనేక మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు హైందవ ధర్మాన్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే రావనున్నారో ఆయనకి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కు పంపించడం జరిగింది. మరోవైపు ఈయనకు ఎవరైతే పార్టీలు మద్దతు తెలుపుతున్నాయో వారందరూ కూడా హైందవాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీరందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఫర్దర్ గా ఎటువంటి ఇదైతే అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా ముఖ్యమంత్రి ఇటు మంత్రులతో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి వస్తున్నటువంటి నివేదికలను కూడా మంత్రి మండలి చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. హరికృష్ణ.